హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా వీడియోస్ని మొదటిసారిగా చూస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో వచ్చేసి మా నాన్నగారిది గేదెల ఫామ్ హౌస్ అనమాట. సో మొత్తం చేంజ్ చేశారు. ఇంతకుముందు ఓల్డ్ వీడియో కూడా ఉంది, కావాలంటే చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ గేదెలు, ఇక్కడ వాటర్ హౌస్, ఇవన్నీ గేదెలు అనమాట. అంటే ఇంటి దగ్గర కొన్ని కట్టేసేవారు, అది వద్దు అని చెప్పేసి మొత్తం ఒకే దగ్గర అరేంజ్ చేశారు. ఏంటి అని అంటే కొన్ని అక్కడ ఇక్కడ అంటే వీటిని చూసుకోవాలి, అక్కడికి తిరగాలి అని అనేసి వద్దు అని చెప్పేసి ఒకే దగ్గర అరేంజ్ చేసేసారనమాట. అంటే మార్నింగ్ అనమాట ఈ వీడియో షూట్ చేసింది, 9:30 ఆ టైంలో. సో గేదెలకు పాలు ఇవ్వనివి యువతల సైడ్, పాలు ఇచ్చేవి అవతల సైడ్ కట్టారనమాట. సో ఇలా దోమతెర కూడా వేశారు. అంటే నైట్ అంతా, అంటే ఎర్లీ మార్నింగ్ 4:30కి అలా పాలు తీస్తారు. సో దోమలు కుట్టి బ్లడ్ అంతా వస్తుంది, అది ఇది అని చెప్పేసి అవి కూడా అది ఇది అని దోమతెర వేశారు. ఇది వచ్చేసి గడ్డి అనమాట. మొత్తం ఓన్లీ ఆ కనిపించే గడ్డి 6 monthsకి ఒకసారి 3 to 4 lakhs అవుతుందండి. ఇక్కడ నిమ్మకాయలు, జామ చెట్లు, అవి జమాలి మొక్కలు అవన్నీ నాటారనమాట. కొంచెం గడ్డి ఉంది కదా ప్లేస్, ఇదండి. సో అక్కడ వేశారనమాట. ఒక 1.5 acre ఉంటుంది గడ్డే వచ్చేసి. అది వరిగడ్డి అనమాట. ఏంటంటే అని పచ్చిగడ్డి, ఎండుగడ్డి 2 గేదెలకు వేస్తే పాలు మంచిగా ఇస్తాయి. ఇగోండి దోమతెర వేశారు. ఇవన్నీ చిన్న చిన్న దూడలు అనమాట. ఇక్కడ కట్టేస్తారు. అవి 2 rooms అండి. ఒకటి దానా కట్టలకి అవతల సైడ్, యువతలేమో ఎవరైనా వర్కర్స్ దొరికితే అక్కడ ఫ్యామిలీకి అని చెప్పేసి మేము కూర్చొని ఉన్నాం కదా, అక్కడ అందులో ఉండడానికి అని చెప్పేసి ఎవరైనా వర్కర్స్ దొరికితే అని చెప్పేసి రూమ్ కూడా కట్టించారు. అండ్ మా పాప ఇంటి దగ్గర తినకుండా ఇక్కడికి వచ్చి తింటా అని చెప్పి ఏడిస్తే తీసుకొచ్చాము. ఇంక ఇవన్నీ గేదెలు గడ్డి వేసేసాక తింటున్నాయి అన్నమాట, కోసుకొచ్చారు. ఇంకా మా అమ్మ దోమతెర, ఎండ, సన్లైట్ అనేది వాటికి రావాలి అని చెప్పేసి ఇచ్చేశారు. పక్కన ఎరువు ఉందన్నమాట. ఎరువు అనేది పొలాలలోకి వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తారు. ఇదంతా వచ్చేసి గడ్డి. మా నాన్నగారు అక్కడ వాటర్ హౌస్, మళ్ళీ యూరిన్ వెళ్తాయి కదండి గేదెలు కూడా, అవి కూడా జాడ్లోకి వెళ్ళాలి అని చెప్పేసి అది కూడా అరేంజ్ చేశారు. ఉండడానికి రూమ్స్ అవి అరేంజ్ చేశారు కదా, వాష్రూమ్ కూడా కట్టించారు. ఒక రూమ్లో ఫ్యామిలీ ఎవరైనా భార్యాభర్తలు కానీ ఎవరైనా వర్కర్స్ అట్లా దొరికితే పెట్టి ఇవ్వడానికి వాళ్ళకి, మళ్ళీ మా ఇంట్లో అంటే కుదరదు కదా అని చెప్పేసి అక్కడే అరేంజ్ చేయాలి వాళ్ళు పడుకోవడానికి, అది ఇది అని చెప్పేసి లోపలే ఫ్యాన్, లైట్ అన్నీ ఫిట్ చేసేసారు. నేను నించున్నాను కదా బ్యాక్ సైడ్ అనమాట. అవతలది దానా కట్టల రూమ్ అండి. ఇంకా అక్కడే వాటర్కి మోటారు అవి ఇవి అని చెప్పేసి మా బాబు హాయ్ చెప్పు అది ఇది అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మా వారు వచ్చి హెల్ప్ చేస్తున్నారు అనమాట మా నాన్నకి, మా అమ్మకి. బ్యాక్ సైడ్ కొంచెం పత్తి చేనది, ఇంకా మోపిచ్చి ఇచ్చేస్తున్నారు. నవ్వుతున్నారు అనమాట, మోస్తారో లేదో అంటే ఎవరి పని వాళ్ళకే కదండి. మా వారు చేసే చెఫ్ వర్క్ మా నాన్నకి రాదు, మా నాన్న చేసే ఈ వ్యవసాయ పనులు ఆయనకి రావు. సో ఎలాగో ఒకలాగా నేను హెల్ప్ చేస్తా బావా అని చెప్పేసి హెల్ప్ చేస్తున్నారు. అలా మోసుకెళ్తున్నారు గడ్డి. నెక్స్ట్ మా నాన్నకు కూడా మా అమ్మ మోపించింది. మా అమ్మ మోస్తా అంటే మా వారు అక్క వద్దులే నేనే హెల్ప్ చేస్తాను, నేను బాగా చేస్తానులే నువ్వు వచ్చేసే అని చెప్తే ఇంకా వచ్చేస్తుంది అనమాట మా నాన్న. అలా డైలీ వచ్చేసి ఒక 8 నుంచి 10 మోపుల వరకు పోస్తారండి గడ్డి. ఓన్లీ ఆ జాడు అంటారు దాన్ని. అది కూడా మాకు కొంచెం గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిందనమాట. నెక్స్ట్ అక్కడ బ్యాక్ సైడ్కి వచ్చి మళ్ళీ ఫ్రంట్కి వచ్చేసి నేను ఒక్కడనే మోస్తాను అన్నట్టు మా వారు ఎత్తడానికి ఒక్కడనే ట్రై చేస్తున్నారు. నెక్స్ట్ అది వచ్చేసి ట్రాన్స్ఫారం అండి. అంటే మాకు 3 phase పవర్ మీద మోటార్ నడుస్తుంది. అది కూడా మేము గవర్నమెంట్ ఐటీడీ ఆఫీస్ నుంచి వచ్చింది. పాప మా వారు ఎత్తుకోవడానికి చాలా కష్టపడుతున్నారు, బట్ ఆయన వల్ల కాలేదు. నెక్స్ట్ ఇంకా మా నాన్నగారు వచ్చి నేను ఎత్తుతా వెయిట్ చెయ్యి అని చెప్పేసి ఆ గడ్డి మోపు కడుతున్నారు. చూడండి ఎలా ట్రై చేస్తున్నారు, అసలు అతని వల్ల కావట్లేదు అనమాట. అలా ట్రై చేస్తున్నారు అనమాట, నవ్వుతున్నారు. అమ్మో నాని నా వల్ల కావట్లేదు అది ఇది అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకా గడ్డి మోసుకురావడానికి అని చెప్పేసి వచ్చేసి తీసుకుంటున్నారనమాట. ఎలా అయితేనే కంప్లీట్గా ఇచ్చేశారు, ఫైనల్లీ కష్టపడి ఇచ్చేసేసారు. నెక్స్ట్ గడ్డి కోస్తున్నారనమాట అండి.
అది వచ్చేసి పక్కన జామాలి మొక్కలు అనమాట. అంటే కొంచెం స్పేస్ ఉంది కదా అప్పుడు అని చెప్పేసి ఇంకా మా నాన్నగారు తీసుకొచ్చి వేశారు. ఒకసారి కట్ చేపిచ్చేశారు. సెకండ్ టైం మళ్ళీ అది ఎదుగుతుంది. ఇంకా అలా ఖాళీ ఉన్న ప్లేసుల దగ్గర కొబ్బరి మొక్కలు అండ్ మామిడికాయ మొక్కలు, జామకాయ, నిమ్మకాయ అవి వేశారు. నిమ్మకాయలు అయితే ప్రజెంట్ కాస్తున్నాయి. ఓకే, మొత్తం 5000 ఖర్చు చేసి మా అమ్మ మొక్కలు తీసేసుకుందండి. అది కనిపిస్తుంది కదా, అది రూమ్ అన్నమాట. అదే ఇందాక చెప్పాం కదా కట్టి ఇవ్వడానికి అది ఇది అని చెప్పేసి. చూడండి మా నాన్న ఎవరి సహాయం లేకుండా ఒక్కడే మోసేస్తున్నారు. కానీ కొంచెం బాధేసిందండి నా కళ్ళ ముందే అలా చేస్తుంటే. వ్యవసాయం కదా, తప్పదు. వ్యవసాయం చేస్తేనే 5 ఏళ్ళతో మనం తింటాము. పాలు కానీ ఇలాంటి కొంచెం బాధేసింది అనమాట. కష్టపడుతున్నారు, బట్ వ్యవసాయమే వెన్నెముక అనమాట. అది కష్టపడితే వాళ్ళకి ఆ గేదెలేనండి, ఇంకా వేరేది ఏమీ లేదు. నెక్స్ట్ మా పిల్లలకి మంచిగా ఏం చేయాలో అర్థం వచ్చాక అక్కడ కూర్చొని ఇద్దరు ఆడుకుంటున్నారు. ఒకరి మీద ఒకరు మట్టి పోసి ఆ కర్రతో అంటే ఇల్లు కడుతున్నారు ఫ్రెండ్స్. మా బాబు చక్కగా ఆడుకుంటున్నాడు. మా పాప ఏమో మమ్మీ నేను ఇల్లు కడుతున్నాను అది ఇది అని చెప్పేసి అని అంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.